Hello everyone, this is Philibelli reporting from Cologne. So, ఈరోజు మేము 2-day trip కోసం Cologne వచ్చేసాము. So, Cologne is one of the biggest and beautiful cities of Germany. And also it becomes more beautiful during the eve of Christmas. So, మేము కరెక్ట్గా క్రిస్మస్ వెకేషన్ కోసం Cologne వచ్చాము. ఇక్కడ లాట్ ఆఫ్ third biggest cathedral in the world and second biggest tallest cathedral in Europe. And then chocolate museum and also lot of Christmas markets, especially Christmas markets ఇక్కడ చాలా అందంగా ఉంటాయి. అండ్ ఈ వెకేషన్ టైం అనేది జర్మనీలో మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇది. అండ్ నెక్స్ట్ 2 days విల్ బి మోర్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వెదర్ వరుణ్ బ్రోకి అండ్ సన్ బ్రోకి ప్రే చేస్తున్నాము, మాకు హెల్ప్ చేయండి అని చెప్పి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. లైక్ ముఖ్యం మిగిలి. Without wasting any time, let's dive into the video. Hello all, welcome back again. So we are in Cologne. So ఇది day 1. ఇది afternoon మేము Thai and Vietnamese restaurant కి వచ్చాము. So we ordered our food. ఒకటి వచ్చేసి థాయ్ రెడ్ కర్రీ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కామ్ మ్యూ అని వియత్నమీస్ డిష్. దీంట్లో వెజిటేబుల్స్ ఉంటాయి, స్టిర్ ఫ్రైడ్ వెజిటేబుల్స్ విత్ ఫ్రైడ్ చికెన్ అండ్ ఫ్రైడ్ ఎగ్. సో లెట్స్ స్టార్ట్. తిని ఎలా ఉందో చెప్తాను. బాగుంది, స్పైస్ ఏం లేదు, స్టిర్ ఫ్రైడ్ వెజిటేబుల్స్ విత్ సమ్ రైస్ అండ్ ఇది పర్ఫెక్ట్గా ఉంది. జనరల్గా ఇండియన్స్కి వేరే కంట్రీస్ కానీ వస్తే ట్రావెలింగ్లో తినడానికి ఇండియన్ రెస్టారెంట్స్ కోసం వెతుక్కుంటాం, కానీ ఇండియన్ ఫుడ్ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ టేస్ట్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. బయట కంట్రీస్లో మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు బెస్ట్ కుజిన్ మనం ఇండియన్స్కి సెట్ అయ్యే కుజిన్ అయితే ఇదే అని నాకు ఫీలింగ్, మా ఫీలింగ్ అనమాట. సో ఇది మన ప్యాలెట్కి కూడా చాలా బాగా సెట్ అవుతుంది, తినగలుగుతాము థాయ్ అండ్ వియట్నామీస్ కుజిన్. సో యూ కెన్ ట్రై నెక్స్ట్ టైం వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ అబ్రాడ్. థాయ్ కర్రీ కూడా అదిరిపోయింది, ఏదో ఆత్మారాముడు శాంతించేలాగా భలే ఉంది టేస్ట్. అసలు చాలా హాయిగా ఉంది. సో గుడ్, రికమెండెడ్. సో మేము ఉండే హోటల్కి ఒక స్పెషాలిటీ ఏంటంటే చెక్ ఇన్ అనేది సెల్ఫ్గా చేసుకోవాలి. సో చెక్ ఇన్ టెర్మినల్ ఉంది, చెక్ ఇన్ టెర్మినల్ ఉంది. అది చెక్ ఇన్ టెర్మినల్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తే చెక్ ఇన్ అయిపోతాం అనమాట. మనకి రిసెప్షన్ ఎవరు అవసరం లేదు. మన డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ ఫిల్ చేశాను, నేమ్ అండ్ రిజర్వేషన్ నెంబర్. ఇది యాక్చువల్లీ కూల్, చాలా బాగుంది, సింపుల్. హోటల్ రూమ్ అనేది సూపర్గా ఉంది. చెప్తే నెంబరు, ఇది జస్ట్ 27 euros వచ్చింది మనకి. సో ఇట్స్ అవుట్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. సో ఇప్పుడు మేము చాక్లెట్ మ్యూజియం స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అవ్వగానే స్నో స్టార్ట్ అయిందనమాట. అది స్నోలా కాకుండా వడగల్లా పడింది, గట్టి గట్టిగా ఒక దంచి కొట్టింది అంతే, మొహం మీద కొట్టేసింది ఫుల్గా. జస్ట్ అప్పుడే ఎండ వచ్చింది, ఇమ్మీడియట్గా మళ్ళీ
మారిపోయింది వెదర్. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం తగ్గింది. అసలు ఆ స్నో వచ్చిన టైంలో వీడియో కూడా తీయడానికి కుదరలేదనమాట. చాలా ఫుల్ గాలి చేత కొట్టేస్తుంది అంతే. అవి అపార్ట్మెంట్సా? వావ్, అది వెళ్ళిపోయాయి. వావ్, మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. Okay, now we are at Chocolate Museum, the famous Lindt Chocolate Museum అన్నమాట. సో అందులో చాక్లెట్ తయారు చేసే ప్రాసెస్ అదంతా మనం చూడొచ్చు. కుదిరితే చాక్లెట్స్ కూడా కొనుక్కొని తీసుకెళ్ళచ్చు. సో వెళ్దాం రండి. దిస్ ప్లేస్ ఇస్ ఫుల్లీ క్రౌడెడ్. The next slot time is 4:45. Okay, what time is it now? 3 p.m. Different types of chocolates. Even alcohol తో కూడా చేసిన చాక్లెట్స్ ఉన్నాయి. పిస్తా. సో ఈ మధ్య రీల్స్ లో బాగా ఫేమస్ అయింది కదా దుబాయ్ స్టైల్ చాక్లెట్ అని. చాక్లెట్ అబ్బో, ఇది 9.99 అంట. 1000 రూపాయలు ఈ చాక్లెట్ ఒకటే. In a shocking turn of events, Sunlight is back. Hi Sagar, what is sudden surprise? Yes, this is sudden surprise to me also. సో యా, మొత్తానికి మళ్ళీ మబ్బుల్లోంచి మళ్ళీ సూర్యుడు బయటకు వచ్చాడు అనమాట. అండ్ ఇంకొక అన్లక్కీ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు 3 o'clock అయింది, మాకు చాక్లెట్ మ్యూజియంలో అపాయింట్మెంట్ వచ్చి 4:45కి దొరికింది. అంటే ఒక 1.5 hours మేము ఇక్కడ టైం పాస్ చేయాలి. అండ్ ఇంకొకటి చాక్లెట్ మ్యూజియంకి ఎంట్రీ వచ్చేసి €14 per person ఉంది. అదే మేబీ హ్యాపీ అవర్ ప్యాకేజ్ అని ఉంది. అదర్వైజ్ ఇట్స్ €17 అనమాట. సో ఈ 1.5 hours ఎట్లా పాస్ చేయాలని చెప్పి మేము ట్రై చేస్తుంటే ఇక్కడ బయటే ఒక క్రిస్మస్ మార్కెట్ ఉంది. సో టైం వేస్ట్ ఎందుకు, ఆ క్రిస్మస్ మార్కెట్ చూసాను. పడవ. ఓ, నాకు తెలిసి హార్బర్ దగ్గర ఉండే అవుతుంది. హార్బర్ దగ్గర ఉండే మార్కెట్ ఇదేనా? ఇదే మార్కెట్ బై ది హార్బర్. ఫిష్ ఐటమ్స్ ఏ ఉన్నాయి ఇక్కడ. ఫిష్ బ్రెడ్ మధ్యలో పెట్టేశారు అంతే, పచ్చిది ఉడకబెట్టిన ఫిష్. ఇది ట్యూనా, అదే ఇది సాల్మన్. ఇది నాకు తెలీదు. వాట్ హ్యావ్ వి గాట్ హియర్? ఏంటిది ఇది? ఆయిల్. దస్ ఆయిల్. ఇవన్నీ చెక్కతో చేసిన ఐటమ్స్. ఇదేమో మందు బాటిల్ పెట్టుకోవడానికి స్టోరేజ్. పీటలు, ఏనుగు పీట, ఆవు పీట. ఈ పీట €130, €12,000. క్రిస్మస్ మార్కెట్స్ లో మస్ట్ ట్రై ఫుడ్స్ లో ఇదొకటి అనమాట. ఇదేంటంటే ఆల్మండ్స్ ని చాక్లెట్ లో డిప్ చేసి దాన్ని ఫ్రై చేస్తారనమాట. సో ఇది చాలా బాగుంటాయి. క్రిస్మస్ మార్కెట్స్కి వస్తే తప్పకుండా ట్రై చేయండి. ఈ జాయింట్ వేల్ జ్యువెలరీ. షాల్స్. మనం ఇప్పుడు బ్లూ వైన్ స్టాల్ దగ్గర ఉన్నాము. బ్లూ వైన్ అంటే ఏంటంటే నార్మల్ వైన్లో రమ్ ఆర్ సమ్ అదర్ ఆల్కహాల్ కలిపి హీట్ చేస్తారనమాట. అవి తాగితే ఈ వింటర్ సమయంలో బాడీ అనేది హీట్ అవుతుందని చెప్పి.
ఇందులో ఆల్కహాల్ ఫ్రీ వెర్షన్స్ కూడా ఉంటాయి. సో మనము ఒక ఆల్కహాల్ ఫ్రీ వెర్షన్ తీసుకుని ఈరోజు ట్రై చేద్దాం. సో లెట్స్ ట్రై. Ja. ఎలా ఉంది? హాట్ యాపిల్ టీ లాగా ఉంది, లైక్ యాపిల్ జ్యూస్ అండ్ సినమిన్ స్టార్ అనిస్ వేసి వేడిగా కాసుకుంటే ఎలా ఉంటుంది, లైక్ ఇట్ టేస్ట్ లైక్ దట్. ఐ లైక్ ఇట్. నిజంగా అదిరిపోయింది. ఈ చలిలో మంచి వేడిగా భలే ఉందిలే యాపిల్ పంచ్. సో జస్ట్ ఇప్పుడే చాక్లెట్ మ్యూజియం దగ్గర ఉన్న క్రిస్మస్ మార్కెట్ ఫినిష్ చేసాము. ఎక్కువ షాపులు లేవు, కొన్ని ఫిషెస్ సంబంధించిన ఫుడ్స్ ఉన్నాయి, అండ్ దెన్ సమ్ బ్లూ వైన్ అండ్ కొన్ని ఐటమ్స్ మాత్రం ఉన్నాయి. అంత ఏమీ రికమెండెడ్ కాదు. బట్ ఒకవేళ చాక్లెట్ మ్యూజియంకి వస్తే దాంతోపాటు ఇది కూడా కవర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ పాయింట్, సో డ్రెస్ ప్రాపర్లీ. నాకు పొద్దున్నుంచి దోలు తీరిపోతుంది, ప్రాపర్గా డ్రెస్ చేసుకోలేదు. అంటే మల్టిపుల్ లేయర్స్ క్లోత్స్ వేసుకోవాలి చలికి, అన్ని ఎక్కువ వేసుకోలేదు. అండ్ షూస్ కూడా వాటర్ ప్రూఫ్ షూస్ వేసుకోండి. నేను అది కూడా వేసుకోలేదు. సో మొత్తానికి ఒక రకరకాలుగా ఉంది. ఇంటికి వెళ్ళాక చూసుకోవాలి. సో ఇది మన థర్డ్ మార్కెట్. ఇది అల్స్టెడ్ మార్కెట్ అన్నమాట. ఇందులో చాలా ఉన్నాయి. యాజ్ యూజువల్గా రెగ్యులర్ క్రిస్మస్ స్టఫ్తో పాటు మాకు ఒక డిఫరెంట్ షాప్ కనిపించింది. అందులో ఏంటంటే సినమిన్, క్లోవ్ ఇవన్నీ కలిపి క్రిస్మస్కి హ్యాంగ్ చేసుకునే డెకోర్ ఐటమ్స్ చేశారనమాట. స్మెల్ అయితే అసలు సూపర్గా వస్తుంది. అండ్ దాంతోపాటు చెప్పాం కదా ఆల్మండ్స్, చాక్లెట్లో రోస్ట్ చేసిన ఆల్మండ్స్ ఇవి తీసుకున్నాము. సో ఇది మాత్రం క్రిస్మస్ మార్కెట్స్ వస్తే మస్ట్ ట్రై ఫుడ్ అన్నమాట. జర్మన్ ట్రెడిషనల్ హౌసెస్. Maybe not. Yeah, maybe yes. ఏంటి ఇవి వార్మ్ టాయ్స్ అన్నమాట. దీంట్లో సమ్ వార్మ్ బాల్స్ లాగా ఏవో ఉంటాయి. దీన్ని మనం ఓవెన్లో పెట్టుకుని ఒక సర్టెన్ టెంపరేచర్లో అండ్ ఇన్ని మినిట్స్ అని ఉంటుంది. అది పెట్టుకుంటే మనకి చాలా వార్మ్గా ఉంటుంది అన్నమాట. వింటర్లో ఇంట్లో చల్లగా అనిపిస్తే ఇవి కూడా మనం వాడచ్చు. సో ఏంటి మరి నిన్న చాక్లెట్ మ్యూజియం ఎలా ఉంది రివ్యూ అంటే? ఓవరాల్గా చాక్లెట్ మ్యూజియం అయితే చాలా బాగుంది. ఓవరాల్గా చూడటానికి కూడా 1 hour పైనే పడుతుంది. అండ్ చాలా లైన్ క్యూస్ ఉన్నాయన్నమాట. మన టైం స్లాట్లో మనం వెళ్ళాల్సిందే లోపలికి, ముందేం పంపించరు.
అండ్ ఇన్సైడ్ కూడా చాక్లెట్ ఫ్యాక్టరీలో మిషనరీస్ అవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనం చూడొచ్చు. అండ్ లోపల నిజంగానే చాక్లెట్స్ అవన్నీ తయారు చేస్తున్నారు కూడా. అక్కడ తయారు చేసిన చాక్లెట్స్ అన్నీ మనకి ఇస్తున్నారనమాట తినడానికి, టేస్టింగ్ అన్నట్టు. అట్లా మాకు ఒక లాట్ చాక్లెట్ ఇచ్చారు. అండ్ ఇంకొకటి వేఫర్ ఉంటుంది కదా, వేఫర్ని చాక్లెట్లో ముంచి దాన్ని కూడా ఇచ్చారు. అదైతే లైక్ ఇట్స్ మెల్టింగ్ ఇన్ ద మౌత్ అనమాట. చాలా చాలా బాగుంది. పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇట్స్ వర్త్ విజిటింగ్. మీకు టైం ఉంటే కలోన్ వస్తే డెఫినెట్గా మిస్ చేయకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. Nice. Nice. Ooh. కలోన్ డోమ్ పైకి వెళ్ళడానికి సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఉంది ఇంకా ప్రెస్ యువర్ ఓన్ పెన్నీ. మన డబ్బుల మీద కాయిన్స్ మీద ఇలా కలోన్ క్యాథీడ్రల్ పిక్చర్ వస్తుంది అనమాట. సో దాన్ని మనమే ప్రెస్ చేసుకోవచ్చు. సో డబ్బులు ఇక్కడ వేసి నొక్కి ఆ తర్వాత సో సక్సెస్ఫుల్గా క్యాథీడ్రల్ మొత్తం పైదాకా ఎక్కి దిగాము. దూల తీరిపోయింది. ఒక 20 ఫ్లోర్ల బిల్డింగ్ పైదాకా మెట్లు ఎక్కకుండా దిగినట్టుంది. చాలా కష్టంగా ఉంది. చాలా నేరో ప్యాసేజ్. ఎక్కేది దిగేది రెండు కూడా ఒకటే రూట్. సో అందువల్ల కొంచెం చాలా బాగా కష్టం అనిపించింది. అదర్ దాన్ దట్ పైనుంచి వ్యూ అంతా కూడా చాలా చాలా బాగుంది. మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది, కలోన్ సిటీ. అండ్ కింద క్యాథీడ్రల్లో ఫ్రీ ఎంట్రీ ఉంది కదా, అక్కడ కూడా అసలు ఆర్కిటెక్చర్ అవి చూస్తే మైండ్ పోతుంది. అసలు సిమెంట్ లేదు, ఏం లేదు, ఎట్లా పెట్టాను అసలు. గ్యాప్ చూడు ఎంత అందంగా చేశారు. 700 years ఎంతో టైం పట్టింది అనుకుంటా చేయడానికి. ఇది చాలా చాలా హార్డ్ వర్క్ పెట్టి చేశారు ఇది. డే టు లంచ్ కూడా సేమ్ రెస్టారెంట్కి వచ్చాము. ఫుడ్ అయితే చాలా బాగుంది ఇక్కడ. అందుకనే మళ్ళీ ఇక్కడికే వచ్చాము. సో కంఫర్ట్ ఫుడ్ తింటే నెక్స్ట్ హాఫ్ డే కూడా హ్యాపీగా తిరగలుగుతాము అన్నట్టు ఫుడ్ ఆర్డర్ చేసాము. ఫుడ్ కోసం వెయిటింగ్. Now we are at Hohenzollern Bridge. I'm sure I'm pronouncing it right. మీకు కింద నేమ్ కూడా ఇస్తాను. ఇది చర్చ్ వెనకాలనే ఉంటుంది. డైరెక్ట్గా చర్చ్ వాక్వేలో నుంచి వచ్చేయచ్చు అనమాట. మీరు చూస్తే ఈ బ్రిడ్జ్ గ్రిల్స్కి అన్ని కీస్ లాక్స్ వేసేసి ఉన్నాయన్నమాట. వీళ్ళ బిలీఫ్ ఏంటంటే మనం లవ్ చేసే వాళ్ళ నేమ్స్ని మనం ఇట్లా లాక్ మీద రాసేసి దీనికి లాక్ చేసి కీని ఆ రివర్లో పడేస్తారనమాట. సో వాళ్ళ లవ్ ఎప్పటికీ అలా ఉండాలి అన్నట్టు. సో వీ ఆల్సో వాంటెడ్ టు లాక్ అవర్ నేమ్స్ హియర్. సో లెట్స్ డూ దట్.
maybe we'll write the date also. Here's date and December 23rd. well, 2024. Right. 4. Yeah. Now I'm throwing our key into the river. ఎన్నో సంవత్సరాలుగా తాళాలు ఇక్కడ వేస్తున్నట్టున్నారు. కొన్ని మిలియన్స్ ఆఫ్ పీసెస్. యా సో దిస్ ఈజ్ ఇట్ ఫ్రమ్ అవర్ కలోన్ ట్రిప్. సో 2 days బాగా ఎంజాయ్ చేసాము. కలోన్ క్యాథెడ్రల్ అండ్ 4 క్రిస్మస్ మార్కెట్ చూసాము. అండ్ దెన్ లిండ్ చాక్లెట్ మ్యూజియం చూసాము. అన్నీ కూడా మస్ట్ వాచ్, చాలా చాలా బాగున్నాయి. యా అండ్ కొన్ని ప్రో ట్రిప్స్ ఏంటంటే, సో వింటర్లో మీరు వస్తున్నారంటే డెఫినెట్గా వింటర్ క్లోతింగ్ అంతా వేసుకుని రండి. అండ్ అదర్ థింగ్, సో క్రిస్మస్ మార్కెట్స్ చూడాలంటే డెఫినెట్గా క్యాష్ తీసుకుని వెళ్ళండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ డు నాట్ యాక్సెప్ట్ కార్డ్స్. సో అందుకని క్యాష్ అనేది మస్ట్గా పెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఇట్ ఫ్రమ్ అవర్ కలోన్ ట్రిప్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో దిస్ ఈజ్ ఫిల్లివెల్లి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కలోన్.